టేప్ మెజర్మెంట్ ఎలాగ తీసుకోవాలి, సెంటీమీటర్స్ ఎలాగ మనము మెజర్ చేయాలి, తర్వాత ఇంచెస్ ఏ విధంగా మెజర్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమ శివాయ అందరికీ. ఈ వీడియోలో నేను టేప్ మెజర్మెంట్ తర్వాత అదేవిధంగా టైలరింగ్లో టూల్స్ ఖచ్చితంగా ఉండాల్సినవి మన దగ్గర ఇక్కడ నేను మీకు చూపిస్తానండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మీరు చూస్తున్నారు అన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందో అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నట్టుంటే. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూపిస్తుంది స్కేల్స్. ఫస్ట్ మనకి టైలరింగ్ అనగానే గుర్తొచ్చేది స్కేల్, తర్వాత టేప్ కదా. సో సిజర్ కూడా గుర్తొస్తుంది కదా. ఇవి మూడు కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది కర్వ్ స్కేల్ అంటాము. కర్వ్ స్కేల్ ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే నెక్స్ట్కి, తర్వాత చంక, ఆర్మ్ హోల్ మనము లోతు తీయడానికి వీటన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుందండి. బిగినర్స్కి అయితే ఇది చాలా మంచి టూల్ అనే చెప్పచ్చు. తర్వాత టేప్, తర్వాత ఈ సిజర్, ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా అయితే ఉండాలి. నీడిల్స్, తర్వాత మిషన్కి పెట్టే నీడిల్స్ అయితే ఇందులో నేను చూపించలేదు, కానీ అవి కూడా కంపల్సరీగా అయితే కావాలి. ఇది కత్తెర అండి, ఇది మనము థ్రెడ్స్ కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ టేప్ అయితే మనకి కంపల్సరీగా అయితే ఉండాలి కదా. టేపు మనకి టైలరింగ్ అంటేనే టేప్ మెజర్మెంట్తో మనము స్టిచ్చింగ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఆది బ్లౌజ్ కంటే టేప్ మెజర్మెంట్తో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫిట్టింగ్ తర్వాత ఫినిషింగ్ రెండు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇది వచ్చేసి కర్వ్ స్కేల్. ఇందాక చెప్పా కదా, కర్వ్ స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది చూడండి, మనకి ఇది బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది. ఇవి నీడిల్స్, మనము హెమ్మింగ్ తర్వాత ఉక్సులు వేయడానికి అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది వచ్చేసి మనము నీడిల్కి థ్రెడ్ని ఎక్కించుకోవడం. అంటే మిషన్కి నీడిల్ ఉంటుంది కదండి, దానికి థ్రెడ్ని ఒకవేళ మనకి కనిపించలేదు, ఆ సూదికి దారం ఎక్కేయడం కనిపించలేదు అనుకుంటే కంపల్సరీగా దీని సహాయంతో మనము థ్రెడ్ని అనేది ఎక్కించవచ్చండి నీడిల్లోకి. చాలా హెల్ప్ అవుతుంది ఇది. అంటే సైట్ ఉన్న వాళ్ళకనేం కాదు, కొద్దిగా వయసు అయిన వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. కనిపించదు కదా, కొంచెం కనిపించదు అన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత మనకి సిజర్ అయితే ఇంపార్టెంటే కదా, అది అందరికీ తెలిసిందే కదండి. సో ఇక్కడ నేను రెండు అయితే చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి థ్రెడ్స్ కట్ చేయడానికి, ఇంకొకటి వచ్చేసి ఇది క్లాత్ కట్ చేయడానికి అండి. బ్లాక్ కత్తెర ఉంది కదా, అది వచ్చేసి మనము క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇది చిన్నది ఉంది కదండి, ఇది వచ్చేసి మనము థ్రెడ్స్ కట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. దీంతో క్లాత్ అయితే అస్సలకే కట్ చేయలేము. ఇవి రెండు మనకి సీజర్స్. తర్వాత ఇక్కడ మార్కర్స్, నా దగ్గర ఉన్నవి కొన్నేనండి మార్కర్స్. సో నేను ఇవి రెండు అయితే తీసుకున్నాను. మార్కర్స్ అయితే నాతో లేవు ప్రజెంట్, కొన్ని ఉంటే అవి తీసేసుకున్నానండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మార్కర్ వీలర్ అంటారండి. అంటే ఇది వచ్చేసి మనకి షేప్, అంటే మార్కింగ్ అంటే ఒక క్లాత్ మీద మార్క్ చేస్తే అది కింద క్లాత్ కూడా పడుతుందండి. దీనివల్ల చాలా హెల్ప్ ఉంటుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే ఈ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. చాలామందికి దీనికి ఇంకా పెద్ద అంటే పట్టుకోవడానికి కూడా ఉంటుందండి, కానీ నా దగ్గర ఇది ఊడిపోయింది. ఇది మాత్రమే ఉంటే నేను ఇక్కడ మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒకవేళ మీకు మార్కెట్లో బయట దొరుకుతాయండి, ఇది తెచ్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ క్లాత్ మీద కూడా మీకు పెట్టి చూపిస్తాను, మరి ఒకసారి చూడండి. అంటే క్లాత్ మీద పెట్టి చూడడం వల్ల మనకి మార్కింగ్ అనేది కిందికి పడిపోతుంది. దీనివల్ల మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకొకటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మార్కింగ్స్ అనేవి మనకి కింద పడితే ఆటోమేటిక్గా దాని మీదనే కుట్ అనేది వస్తుంది కదా. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది అనేసి చూడండి ఏ విధంగా దీన్ని వాడాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక్క మార్కింగ్ అయితే వేశాను, దీని మీద అయితే ప్రెస్ చేస్తున్నానండి. దీనివల్ల కింద ఉన్న క్లాత్కి కూడా ఈ మార్కింగ్ అనేది పడిపోతుంది. చూడండి ఇలాగొస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేస్తే ఇదంతా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా మార్కింగ్ అనేది.
ఇలాగా కనిపిస్తుంది. చాలా హెల్ప్ అవుతుంది ఇది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే హెల్ప్ అవుతుందండి. ఇంకొకటి సైడ్ జాయింట్‌లో మనం వేసుకునేటప్పుడు ఖర్చుకైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటాం కదండీ! అక్కడ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖర్చు అనేది పెట్టేసుకోవచ్చు ఈజీగా. కిందికి కూడా మనకి ఖర్చు అనేది మార్కింగ్ అనేది పడుతుంది కాబట్టి ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు అనేది దీని మీదనే వేయొచ్చు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇంకా కొన్ని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను రికార్డ్ బుక్ అనేది ఎలాగ రాయాలి, నేను ప్రెజెంట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే నేను ఇలాగే రాపిస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మనం ఎక్కడైనా కూడా టైలరింగ్ స్టార్ట్ చేసేది ఉక్సులు కాజాలతోటే కదా. సో ఇలాగా కొన్ని అన్నీ ఇలాగ రికార్డులో రాసేస్తున్నాను అనమాట. ఏవేవి మనం నేర్పించేటవన్నీ గుర్తుండిపోతుంది. ఈ బుక్ ఓపెన్ చేస్తేనే సరిపోతుంది. ఇంకా మనకంతా కూడా అర్థమవుతుందండి. అందుకోసమైతే నేను ఇక్కడ బుక్‌లో అయితే పేస్ట్ చేయించాను. తర్వాత మొత్తం కటింగ్, పేపర్ కటింగ్, తర్వాత నేను క్లాత్‌తో రెడీ చేసినవన్నీ కూడా ఇక్కడ తనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా అయితే రాపిచ్చానండి. అది కూడా తన మెజర్‌మెంట్స్‌తో అయితే నేనిక్కడ చూపిచ్చాను. చాలా అంటే ఇలాగ చేయడం వల్ల మనకి గుర్తు ఉంటుంది. ఇంకొకసారి ఒకవేళ మర్చిపోయినా ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో, దానికోసమైతే నేను ఇక్కడ అన్నీ కూడా మొత్తం నేను రోజు ఏవేవి నేర్పిస్తున్నాను అనేది ఇక్కడ అన్నీ కూడా బుక్‌లో అయితే పేస్ట్ చేయిస్తున్నాను. దీనివల్ల రికార్డింగ్ బుక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది దీని కోర్స్ కంప్లీట్ అయిపోతేనే మనకి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ బుక్‌లోకి అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ అయితే డ్రెస్సెస్ చూపించాను. తర్వాత ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ కూడా తనే కుట్టుకొని వేసుకుంది. చాలా బాగుంది. అసలుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, బాగా కుట్టావు, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా అని చెప్పారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ప్యాంట్లు అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను చిన్న పిల్లలవి కిడ్స్ వేర్ అయితే చూపించాలి తనకి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నేను కూడా మీకు క్లాసెస్ అనేది డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను టేప్ మెజర్మెంట్స్ అనేది ఎలాగ తీసుకోవాలి, క్లాస్ 2 అండి ఇది. క్లాస్ 2లో టేప్ మెజర్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, టేప్ మెజర్మెంట్లో ఇంచెస్ తర్వాత సెంటీమీటర్స్ ఉంటాయి కదండి. సో ఇవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెనకలు ఉన్నాయి కదండి, ఇవి 1, 2, 3 ఇలాగా చిన్న చిన్నగా దగ్గరగా ఉన్నాయి కదా, వీటిని మనము సెంటీమీటర్స్ అంటాం. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఉన్నాయి కదా, వీటిని మనము సెంటీమీటర్స్ అంటామండి. సో ఇవి మనకి టైలరింగ్లో అయితే యూజ్ అవ్వవు, కానీ పేపర్ కటింగ్ అయితే చిన్నగా కట్ చేయాలి అంటే మనం నేర్చుకునేటప్పుడు చిన్నగా కట్ చేయాలంటే ఖచ్చితంగా వీటినే కదా వాడేది. సో అందుకోసం అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇవి. తర్వాత ఇవి కూడా యూజ్ అవుతాయి. మనం పేపర్ కటింగ్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇంచెస్ వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు అంటే నార్మల్గా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా ఇంచెస్ అయితే యూజ్ అవుతుందండి. ఇందులో నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు పావించ్ అంటే ఏమి, హాఫ్ ఇంచ్ అంటే ఏమి, ముప్పావించ్ అంటే ఏమి అనేదంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనకి టేప్ మెజర్మెంట్లో 0 to 1 మధ్యలో ఎన్ని లైన్స్ ఉంటాయి అనేది అయితే నేను ఇక్కడ మీకు వేస్తున్నాను. మనకి నియర్లీ 7 లైన్స్ ఉంటాయి. 0 to 1 ఇంచ్కి మధ్యలో 7 లైన్స్ అయితే ఉంటాయండి. సో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నాను. అంటే కొందరికి అర్థం అవ్వదు కదా, ఇలాగ పావించ్ అంటే ఏంది అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, 0 to 1 ఇంచ్ మధ్యలో 7 లైన్స్ అయితే ఉంటాయి. ఈ 7 లైన్స్ని నేను ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ వేసిన తర్వాత 0 ఇది 1 ఇంచ్ ఇక్కడ రాసేస్తున్నాను. తర్వాత పావించ్ అంటే 1/4 అంటాం కదా, సో ఇది 1/4 అయితే నేను ఇక్కడ రాస్తున్నాను. 1/4 వచ్చేసి పావించ్ అవుతుంది. ఇది రెండో లైన్ అవుతుంది. 0 నుంచి రెండో లైన్ అవుతుందండి. ఇది వచ్చేసి 4th లైన్ కదా, ఇది హాఫ్ ఇంచ్ అవుతుందండి. 4వ లైన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అవుతుంది. 6వ లైన్ వచ్చేసి 3/4 ఇంచ్ అవుతుందండి. 6th లైన్ అనేది 3/4 ఇంచ్ అంటే ఒక లైన్ అనేది గ్యాప్ వస్తుంది అంతే. ఒక లైన్ ఇచ్చి ఇంకొక లైన్ వస్తుంది. ఇందులో మనకి పావించ్ అంటే రెండో లైను, హాఫ్ ఇంచ్ అంటే 4వ లైను, 3/4 ఇంచ్ అంటే 6వ లైను.
ఎగ్జాక్ట్గా ఇవి మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం టైలరింగ్లో అనేది ఈ పదాలే మనం వాడతాము, రిపీటెడ్గా ఇవే వాడతామండి. ఒకవేళ మీకు తెలియకోకుంటే యూజ్ అవుతుంది కదా, అందుకే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూపించుకుంటే అయితే చెప్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ పదాలు తెలిస్తే ఇంకా టేప్ మెజర్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుందండి. ఓం నమః శివాయ అందరికీ.